హలో అందరికీ వెల్కమ్ టు ద ఛానల్. చాలా డేస్ అవుతుంది కదా లాంగ్ వీడియో పెట్టి. ఆఫ్టర్ సో మెనీ డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను అనమాట. ఓపిక లేక, టైం లేక, మెయిన్లీ లాంగ్ వీడియో కంటే థంబ్నెయిల్ చేయాలి, ఇంకా ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో ఇదంతా టైం లేకే నేను లాంగ్ వీడియో పెట్టట్లేదు అనమాట. కంటెంట్ అయితే నా మొబైల్లో కావాల్సినంత ఉంది, కానీ పెట్టలేదు. సో ఈ వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. 5 o'clockకి అలా లేచాను అనుకుంటా. ఇది వచ్చేసి బియ్యం నేను నైటే నానబెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ లేయంగానే ఇంకా తడి బట్ట మీద ఆరబెట్టేసుకొని పిండి మిక్సీలో వేసేసి పిండి చేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. పిండి దీపం పెట్టాలని అనిపించింది ఆ రోజు. సో అనుకోకుండానే నేను ఈ వీడియో ఫుల్ దాకా చూసేసేయండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగా నా మనసు సాటిస్ఫై అయ్యేలాగా నేను పూజ చేసుకున్నాను అనమాట. అందులో నేను ఇట్లా మంగళవారం తిరుగుతున్నాను కదా, ఆ రోజు మంగళవారం కూడా అయింది కాబట్టి నేను పూజ చేసుకోవాలి. యాక్చువల్గా గుడికి వెళ్ళి, గుడి పక్కన ఎవరో చనిపోతే ఆ గుడి క్లోజ్ చేసేసారనమాట. సో ఆ వారం నాది స్కిప్ అయిపోయింది. ఇంకా 6కి ఇంకా అక్కడ క్లోజ్ చేసేస్తున్నారు అని చెప్పి మళ్ళీ వచ్చి పిండి దీపం చేసుకొని దీపం పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ పొంగల్ ఇవన్నీ చెయ్యాలని అనుకోలేదు, బికాజ్ నాకు టైం ఉండదు కాబట్టి. ఆ రోజు ఎలాగో ఉపవాసం కాబట్టి సో ఆ టైంలో ఇవన్నీ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు పిండి దీపం చేయడం అంతగా రాదండి. సో అసలు అంతగా రాదు కాదు, వరస్ట్గా చేస్తారనమాట. బట్ ఈ మధ్య కాలంలో నేర్చుకుంటున్నాను ఎలా చెయ్యాలి ఏంటి అనేది. స్టార్టింగ్లో అయితే పిండి దీపం కాస్త జావగా అయిపోయేదన్నమాట, అంత వరస్ట్గా చేసేదాన్ని. ఇక్కడైతే ప్రసాదం చేస్తామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఆ రోజు రైస్ ఇవన్నీ తినకూడదని చెప్పారు కదా, సో అందుకని గోధుమ రవ్వతో పొంగల్ చేశాను అనమాట. ఇది నేను ఎక్కడ చూడలేదు, నేనే కొత్తగా ఏదో క్రియేట్ చేసిన రెసిపీ. బట్ చాలా బాగుంది టేస్ట్. సో ఫస్ట్ అయితే నెయ్యిలో మనం అది ఉంటుంది కదా గోధుమ రవ్వ, దాన్ని బాగా మనము ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత పెసరపప్పుని బాగా ఉడకపెట్టుకొని ఈ రవ్వను అందులో వేసేసి దానికి సరిపడా వాటర్ వేసుకొని మెత్తగా అయ్యేదాకా చేయాలన్నమాట. దీంట్లో కావాలంటే మీరు షుగర్ వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, అది టోటలీ మీ ఆప్షన్ అన్నమాట. నేనైతే బెల్లం వేసుకున్నాను, ఆ పిండికి కొంచెం తరిగి పెట్టిన బెల్లమే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ అయితే నేను చేయనండి ప్రసాదాలు. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి, ఎవరో తినరు కాబట్టి, చేసింది కూడా అందరికీ పంచాలన్న ఇదితోనే బ్యాంక్లో తీసుకెళ్ళి పెడతాను, లేదంటే పక్కింటి వాళ్ళకి కానీ కిందింటి వాళ్ళకి కానీ అలా పెడతానమాట. సో నాకు ఈ పిండి దీపాల్లో ఒకప్పుడు నార్మల్గా పిండి దీపం పెట్టేవాళ్ళం అనమాట, అటు ఇటు కుంకాలు పెట్టి. బట్ ఏమంటా ఈ యూట్యూబ్లో చూసామో అప్పటి నుంచి ఖచ్చితంగా నేను తిరునామం పెడుతున్నాను స్వామికి. ఆ రోజు గుడికి వెళ్ళాలనుకున్నాను, కానీ కుదరలేదు నాకు. ఆబ్వియస్లీ కుదరదు మార్నింగ్ టైమ్స్లో. సో ఇంకా ఈలోపు ఆ పొంగలి అవన్నీ ఉడికేలోపు నేను ఇంకా దేవుడి సామాన్లన్నీ నైటే క్లీన్ చేసేసి పెట్టుకుంటాను అనమాట. సో వాటికంతా బొట్టు పెట్టి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఆ టైంలో. సో అసలు వెళ్ళకూడదు అనుకుంటే, అంటే టైం లేకుంటే నాకు ఎలాగో అలా స్వామి నాకు దర్శనం ఇప్పించారనమాట. ఇక్కడ భువనగిరిపల్లి అని ఒక కొండ ఉంటుంది చిన్నది, నరసింహస్వామి ఉంటారనమాట, స్వయంభూ వెలసింది. సో అక్కడికి వెళ్ళాను. యాక్చువల్లీ నేను అది మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో వెళ్ళాను అనమాట. ఎలాగో ఉపవాసం కదా, లంచ్ టైంలో ఏం ఫుడ్ తినను కదా, ఈ బ్రేక్లో దేవుడి గుడికి ఎందుకు వెళ్ళకూడదు అన్న ఒక కాన్సెప్ట్తో వెళ్ళిపోయాను అనమాట. బట్ నేను హడావిడిగా ఉండేలోపు నేను ఆ వీడియో తీయలేదు. ఇక్కడైతే ఇదంతా ఉడికిపోయాక మనం లాస్ట్లో బెల్లం వేసుకోవాలి. ఇది కూడా ఈజీగా కరిగిపోతుంది అనమాట, నో ప్రాబ్లం. సో ఈ వీడియో పర్టికులర్గా నేను ఎందుకు తీసానంటే, నాకు సంబంధించి కొన్ని వెంకటేశ్వర స్వామి చేసిన మహిమలు కావచ్చు, అవన్నీ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు వెంకటేశ్వర స్వామి భక్తురాలనే కాదనమాట. నేను పెద్దగా పూజించేదాన్ని కూడా కాదు.
బై బర్త్ అయితే నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను శివయ్యనే ఎక్కువ పూజించేదాన్ని అనమాట. ఇంకా ఏ దేవుడిని కూడా పూజించేదాన్ని కాదు. సో అలాంటిది నాకు పెళ్ళయ్యాక మా ఆయన దయ వల్ల మా ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే పిచ్చి. సో మేము ప్రతి పెళ్లి రోజుకి అక్కడికి వెళ్తాము అని మొక్కుకున్నాడు అనమాట ఆయన. సో అలాగే ప్రతి యానివర్సరీకి నేను ఫస్ట్లో అనేదాన్ని అనమాట, పెళ్లి రోజులకి ఎవరైనా ఎక్కడికన్నా వెళ్తారు కానీ నువ్వేంటి టెంపుల్కి తీసుకెళ్తున్నావు అని చెప్పి నేను చాలాసార్లు స్టార్టింగ్లో ఆర్గ్యూ చేసేదాన్ని. బట్ నాకు కొన్ని తెలిసాక ఇప్పుడు నేను కూడా వెళ్దామా అంటే పా వెళ్దాం అనే ఇదిలోకి తీసుకొచ్చేసాడు అనమాట స్వామి. అది అన్నీ చెప్తాను మీకు ఈ వ్లాగ్లో. ఫస్ట్ అయితే నా ఫస్ట్ యానివర్సరీ అప్పుడు నేను చాలాసార్లు కూడా చెప్పానమాట, నాకు పీసీఓడి లేట్గా కన్సీవ్ అప్పటికే 1 ఇయర్ అయిపోతుంది, నాకు పిల్లలు పుట్టరేమో నాకు అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ ఎట్లాంటిదంటే అన్నీ ముందుగానే ఆలోచించే రకాన్ని ఓవర్ థింకింగ్ పర్సన్ అనమాట. సో అలాంటిది స్వామి నాకు, నేను మొక్కుకున్న ఈసారి వచ్చేటప్పుడు 3గా రావాలి నీ దర్శనానికని. సేమ్ అలాగే తర్వాత నేను పాపతోనే 3rd మంత్లోనే వెళ్ళాను అనమాట, పాపని కన్నాక. సో నేను అనుకున్నది తీర్చేశాడు. ఇప్పుడే కాదు, ఫస్ట్ మాకు పెళ్ళి అవ్వాలని కూడా నేను స్వామిని కోరుకున్నాను అనమాట గట్టిగా. సో నేను అడగంగానే నాకు ఆ కోరిక తీర్చేశాడు. నెక్స్ట్ సంతానం కోసం అడిగా, సంతానం కోసం తీర్చేశాడు. నెక్స్ట్ మా డాడీ హెల్త్ ఒకసారి బాగాలేకుండా వెంటిలేటర్ మీద ఉంటే ఎలాగన్నా మా నాన్నని బాగు చేయి, మా నాన్నకి సెట్ అయిపోవాలి అని కోరుకున్నాను. కంప్లీట్గా సెట్ కాకపోయినా ప్రాణాలతో బతికిచ్చాడు. సో అది తీర్చేశాడు. సో నాకు అప్పటి నుంచి ఏమనిపించిందంటే, స్వామిని నేను ఏమనుకున్నా నాకు అది తీర్చేస్తాడు, నేను ఏమడిగినా అది తీర్చేస్తాడు. ఇంకా ఆయన మీద నాకు ఒక టైప్ ఆఫ్ పిచ్చి పట్టిపోయిందనమాట. సో ఆయన దర్శనానికి వెళితే, తిరుమలకి వెళ్తే నాకు తెలియదు ఎందుకు అలా జరుగుతుందో. ఆయన్ని చూడంగానే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి, ఎందుకు ఏడుస్తానో కూడా తెలీదు. సో అలాగా ఫుల్లీ ఎమోషనల్ అయిపోతా. ఈవెన్ రీల్స్లో ఏదన్నా బాగా నచ్చి ఏదన్నా స్వామిని గుర్తొచ్చినా ఏదో తెలియకుండా నాలో నాకే ఎమోషనల్ ఎక్కువ అయిపోవడము, ఎక్కువ ఏడ్చేయడము అలాంటివి జరుగుతున్నాయన్నమాట. సో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయంటే, వన్స్ మనం దేవుడితో గట్టిగా కనెక్ట్ అయితే మనకి ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ వస్తాయన్నమాట. దేవుడిని చూశాక ఏడవడము, ఏదో ఒక టైప్ ఆఫ్ పులకింత మనలో రావడము, అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. ఒకప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళిన చిన్నప్పుడు, పెద్దయ్యాక కాదు, ఇంతసేపు లైన్లో ఉండాలా, ఇంత చేయాలా అన్న ఇదితో వెళ్ళబుద్ధి కాదనమాట చెప్పాలంటే. ఇప్పుడు సంవత్సరానికి ఒక 5-6 సార్లు వెళ్తున్నాము. ఈ ఇయర్ ఎండింగ్ కూడా మేము తిరుమల దర్శనంతోనే కళ్యాణంతో ఆపాము. నెక్స్ట్ వైకుంఠ ద్వార దర్శనము జనవరి 7వ తేదీ ఉందన్నమాట. సో మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. అందరూ అంటారు కదా, 7 శనివారాలు వ్రతం కోరుకుంటే చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయి అది ఇది అని. మనం పడి పూజలు చేయాల్సిన అవసరం లేదండి. మనం లోలో ఉన్నప్పుడు, మనకి బాధ వేసినప్పుడు వీళ్ళు నేను చాగంటి గారి ప్రవచనాలు కూడా చాలా విన్నాను. వీళ్ళని అడుక్కోకుండా భగవంతుడిని అడుక్కుంటే, భగవంతుడికి మన బాధ చెప్పుకుంటే ఖచ్చితంగా ఆయన వింటాడు, ఆయన మనం వెనకాలే ఉంటారని. ఒకప్పుడు మనుషుల్ని నమ్మేదాన్ని, మనుషులు అంటే ఇట్లా మనుషులను నమ్మి మోసపోయి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, నా మనసు, నా మైండ్లో భగవంతుడు తప్ప ఏం లేదనమాట. నేను ₹1 అంటే ఇంతకుముందు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేదాన్ని అనమాట. సో ఇప్పుడు నా దగ్గర ఒక ₹100 ఉంది. అది నా ఫుడ్కా దేవుడికా అంటే నాకు దేవుడికే పెట్టాలనిపిస్తుంది అనమాట. నా ఫుడ్ లేకపోయినా బస్సులన్నా ఉంటా, నా దేవుడికి నాకు ఏది తగ్గకూడదు. పువ్వుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మంచిగా ఉండాలి, మంచిగా చేసుకోవాలనేది ఒక టైప్ ఆఫ్ కనెక్టివిటీ
ఇంకా నార్మల్గా ఇంట్లో ఉంటే ఆ పనులు ఈ పనులు అనేసి నాకు అంత బాండింగ్ ఏర్పడేది కాదనమాట. పూజ కూడా మా అత్తమ్మ మా మావయ్య చేసుకునేవాళ్ళు రెగ్యులర్గా. నేనైతే పూజ చేసేదాన్ని కాదు. నాకు ఇంట్లో పనులకి అన్నీ సరిపోతుంది అనమాట. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఒంటరిగా ఉన్నందుకు నాకు దేవుడితో బాండింగ్ ఎక్కువ ఏర్పరచుకున్నాను, ఎక్కువ కనెక్టివిటీ. రీసెంట్గా అయితే డైలీ లలిత సహస్రనామం వింటున్నాను. బై ద గాడ్స్ గ్రేస్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ లోపు 2027 లోపు నాకు స్పష్టంగా లలిత సహస్రనామం నేర్చుకోవాలనేది గట్టిగా పెట్టుకున్నాను అనమాట. నేను కోరిక దేవుడి దయ వల్ల జరగాలి అనే కోరుకుంటున్నాను. ఈ పూజలో లోటేందంటే నాకు అంతా బాగా చేసుకున్నాను. పంచోపచార పూజ చేసుకున్నాను అనమాట. షోడశోపచారం అంటే అది లాంగ్ అవుతుంది కాబట్టి నాకు టైం సరిపోదని. సో దాంతోపాటు ఈ ప్రక్రియ అంతా, ఈ పూజ పూలు పెట్టేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు విష్ణు సహస్రనామం పెట్టుకుంటూ వింటూనే చేశాను అనమాట. సో నాకైతే చాలా ఒక ఎప్పుడో లోగా ఫీల్ అయినప్పుడు, లేదంటే ఇంట్లో నాకు ఎవ్వరూ లేరు, ఒంటరిగా లేదు అన్న ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా పూజలు చేయడమో, లేదంటే ఇంకా దేవుడివి ఏ విన్నా ఏం చేసినా నాకు ఎవ్వరు లేకపోయినా నాకు ఆ వెంకటేశ్వర స్వామి నా పక్కన ఉన్నాడు, నన్ను చూసుకుంటున్నాడు అన్న ఇదితో అది ఏదో తెలియని ఒక కనెక్టివిటీ అయిపోయిందండి నాకైతే. అది కాకుండా తిరుమలకి వెళ్తున్నానంటే, ఇప్పుడు రేపు తిరుమలకి వెళ్తున్నానంటే ఈవెన్ రీల్స్ కూడా నాకు తిరుమలకి వెళ్ళేది కూడా నేను మొన్న కళ్యాణం అప్పుడు అనుకున్నాను అనమాట. 6 months అయిపోయింది వెళ్ళి, ఎప్పుడు ఇస్తావు స్వామి నాకు దర్శనం అనుకునే వారానికే మాకు కళ్యాణం టికెట్ అనేది దొరికిందనమాట. సో అన్నీ ఇప్పుడు మన మాట ఒక మనిషితో చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో దేవుడు కూడా నా విషయంలో అలాగే రియాక్ట్ అవుతున్నాను అనమాట. నాకేవో కోట్లు రావాలా, నాకు ఈ బంగారం రావాలా అని నేను కోరుకోను. ఎప్పుడైనా మనశ్శాంతి ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడైనా చూడాలనుకుంటే ఆ కోరిక తీరాలి. అంటే ఆ దేవుడి దగ్గరికి వెంకటేశ్వర స్వామి కానీ, లేదంటే శ్రీశైలం కానీ, ఏ దేవుడైనా, కాశీ అయినా వెళ్ళాలి అనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆయన చూడాలనుకోవడం మనం చేసుకునే పుణ్యం అన్నమాట. ఇంకా మనకి ఆస్తులు ఇవ్వక్కర్లేదు, అంతస్తులు ఇవ్వక్కర్లేదు. సో అదైతే నేను గట్టిగా బిలీవ్ చేస్తాను. అలాగే ఈ కొన్ని అంటే నాకు ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరు అన్న లోటు కూడా నాకు ఆ దేవుడే తీర్చేస్తున్నారు అనమాట. సో ఏం గుర్తు రాకుండా దేవుడే ఇప్పుడు ఇంటి నుంచి రాగానే, బ్యాంక్ నుంచి రాగానే ఇంటికి వచ్చాక కూడా ఏవో ఒక దేవుడి కీర్తనలో, లేదంటే ప్రవచనాల్లో ఏదో ఒకటి పెట్టుకొని ఒక పాతకాలపు అమ్మమ్మలాగా తయారైపోయాను లిటరల్లీ చెప్పాలంటే. నేను ఎందుకో నాకు ఒక మనిషితో మాట్లాడితే ఇవ్వలేని సంతోషము, లేదంటే ఇంకా బయటికి వెళ్ళి అవి ఇవి ఎక్స్ప్లోర్ చేయాలన్న సంతోషం నాకు ఎక్కడ దేంట్లో దొరకట్లేదు అనమాట. ఓన్లీ దేవుడికి సంబంధించిన, మెయిన్లీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దాంట్లోనే నాకు ఆనందాన్ని ఎతుక్కుంటున్నాను. ఒక్కొక్కసారి ఏడుస్తాను, బాధపడతాను, నాకున్న ఒక ఫ్యూ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ. బట్ ప్రతి విషయంలో నాకు ఆయన నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోవచ్చు, బట్ ఆయన అంటే నాకు ఏదో ఒక ధైర్యం, ఒకలాంటి ధైర్యం, నేనున్నాను నీకు అన్న ధైర్యాన్ని అయితే స్వామి కల్పించాడనమాట. ఇంకా ఈ బొమ్మ గురించి చెప్పుకోవాలి మీకు. ఇది మీషోలో తీసుకున్నాను. జస్ట్ నాకు ఒక 130 రూపీస్కే వచ్చింది. అది బ్రాస్ది, చాలా బాగుంది. యాంటిక్ పీస్ అనమాట, చిన్నది. అది కావాలంటే కారులో అట్లా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే ఇంట్లో, అంటే నా పటాలు చిన్నవి కాబట్టి ఆ సైజుకి తగ్గట్టుగానే నేను ఆ విగ్రహం తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను బ్యాంక్లో ఒక కస్టమర్ తెప్పించుకున్నాను అనమాట. శ్రీశైలం నుంచో కాశీ నుంచో ఎక్కడి నుంచో తెచ్చిచ్చారు. ఈ ఇంటికి వచ్చాక నేనంటే ఖచ్చితంగా శ్రీశైలమో కాశీయో వీటి దగ్గర నుంచే లింగం తెప్పించుకోవాలనుకున్నా. బై ద గాడ్స్ గ్రేస్ అలానే జరిగింది. సో మీకు ఇలాంటి దేవుడితో కనెక్షన్ ఏర్పడిన ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉన్నాయా? నాకైతే మొత్తం నా లైఫ్ మొత్తం మార్చేశారు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు లాస్ట్కి నాకు ఎట్లా అయిపోయిందంటే, ఒక
పిచ్చైపోయిందనమాట. వెంకటేశ్వర స్వామి అంటే ఈవెన్ మా హస్బెండ్ కూడా అంటున్నారు, ఇంతకు ముందంతా తిరుమల కంటే ఎప్పుడు సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తావు నువ్వు, అది ఇది అనే నేను ఇప్పుడు వెళ్దామా, తిరుమలకి వెళ్దామా, నడుచుకొని వెళ్దామా అన్న ఇదితో వచ్చేసాను అనమాట. ఈవెన్ ఫుడ్ కూడా అంతే అనమాట. అక్కడ మేము మోస్ట్లీ వెళ్తే అక్కడే తింటాం అనమాట అన్నప్రసాదంలో. అప్పుడు నువ్వు ఇక్కడ తప్పితే ఇంకెక్కడ తినమా, ఎప్పుడు తిని బోర్ కొడుతుంది అంటే, ఇప్పుడు అట్ట కాదు, 3 పూటలు కాదు 4 పూటలు పెట్టినా కూడా ఆ అన్నప్రసాదంలో, వెంగమాంబ అన్నప్రసాదంలోనే తినాలనిపిస్తుంది. ఈవెన్ ఎప్పుడైనా నాకు గుర్తొచ్చినా కూడా అక్కడ తిరుమల స్టైలు కొబ్బరి పచ్చడి, పొంగల్, ఇంకా సాంబార్ ఇట్లాంటివి ఆ స్టైల్లో స్వామిని గుర్తు తెచ్చుకొని చేసుకుంటాను అనమాట. మీకు అవన్నీ నేను చెప్పేది వింటే మేబీ మీకు ఏమన్నా కొంచెం ఓవర్ యాక్షన్గా అనిపించవచ్చేమో నాకు తెలియదు, కానీ బట్ నేను ఫీల్ అయ్యే నా ఫీలింగ్స్ ఇవి, నా భక్తిది. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ చూసే వాళ్ళు అలాగే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఈ ఇయర్ లోపన్నా వాచ్ టైం పెరిగి, సబ్స్క్రైబర్స్ పెరిగి, కొంచెం రెవెన్యూ ఏమన్నా జనరేట్ అవుతుందేమో అని కోరుకుంటున్నాను. బట్ అది జరుగుద్దో లేదో తెలియదు, నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను అనమాట. సో అందరూ ఏంటంటే, నేను మెయిన్లీ ఎందుకు చెప్తున్నానంటే, కోరికలు తీరడానికో ఇంకేదో కోసం అయితే దేవుణ్ణి పూజించకండి. మన మనశ్శాంతి కోసము, దేవుడిలో మనం నిండిపోవాలి, దేవుడి ఆలోచనల్లో నిండిపోవాలి అనే దానికోసం అయితేనే పూజ చేసుకోండి. 7 వారాల వ్రతం చేస్తే కోరిక తీరుతుంది, 16 సోమవారాల వ్రతం చేస్తే కోరిక తీరుతుంది అనేది, అది అలాంటి ఆలోచన కూడా ఉండకూడదన్నమాట. సో పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి తిరునామం కానీ, లేదంటే ఇలా అమ్మవారికి పెడతారు లక్ష్మీ పొట్టు. సో ఇది కానీ పెట్టుకుంటే చాలా మంచిదంట, నేను ఎక్కడ విన్నాను. సో అందుకని పెట్టుకున్నాను. ఇది స్వామి వాళ్ళ అభిషేకం. ఈరోజు నేను ఉపవాసం ఉండాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. సో ఇది స్వామికి అభిషేకం చేసిన పాలు కాబట్టి ఓన్లీ ఇది మాత్రమే తాగుతున్నాను నేను. మరి ఇంకా ఏదన్నా ఆకలి వేస్తే అప్పుడు ఒక అరటిపండు అంతే, అంతకుమించి ఏమి తినదలుచుకోవట్లేదు అనమాట. సో పూజ అయితే చాలా మనశ్శాంతిగా ఉంది, చాలా బాగా జరిగిందనమాట. యాక్చువల్లీ నేను శారీ కట్టుకుందాం అనుకున్నాను, బట్ శారీస్ తెచ్చుకున్నాను కానీ లంగా ఒక్కడు కూడా తెచ్చుకోలేదు. సో అందుకని ఎతికి ఇంకేం లేదని లాస్ట్కి డ్రెస్సే వేసుకున్నాను అనమాట. సో మీరైతే ఫుల్ వ్లాగ్ కనుక చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.